వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. శబరిమలలో భక్తులకు సౌకర్యం కల్పించాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన గోషమల్ ఎమ్మెల్యే రాజాసింగ్. విశాఖ ఇండస్ ఆసుపత్రి అగ్ని ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. విశాఖ శ్రీ శారదా పీఠాన్ని సందర్శించిన అమెరికన్లు. స్వరూప నందేంద్ర ఆశీస్సులు తీసుకున్న పలువురు. మిగ్జాం తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో ఏపీ సర్కార్ విఫలం. తిరుపతి కలెక్టరేట్ ఎదుట నిరసనలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, శబరిలో తెలంగాణ భవన్ ఓపెన్ చేయాలని గోషమల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ కేరళ సీఎంతో మాట్లాడి అయ్యప్ప స్వామి భక్తులకు సౌకర్యాలు కల్పించేలా చూడాలన్నారు. తెలంగాణ నుంచి శబరి వెళ్తున్న అయ్యప్ప స్వామి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడి ప్రభుత్వం అక్కడికి వెళ్లే భక్తులను దోచుకుంటుందని తెలిపారు. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అవసరమైతే వారి కోసం అక్కడ తెలంగాణ భవన్ ఏర్పాటు చేయాలని తెలిపారు. శరణమయ్యప్ప. శబరిమలైకి మన తెలంగాణ, ఆంధ్ర నుంచి లాక్స్ ఆఫ్ స్వామి భక్తులు మాల వేసుకొని శబరిమలైకి అయ్యప్ప స్వామి దర్శనంకి వెళ్తారు. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, 50 దాటిన ఏజ్ వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అక్కడ తాగనికి వాటర్ లేదు, పార్కింగ్ చాలా దూరం పెడుతున్నారు. మళ్ళా కేరళలో కొంతమంది రౌడీలు అనాలా ఏమనాలా తెలియదు, అక్కడ వాళ్ళు బండిలు పెట్టుకొని కిరాయా డబుల్ వసూలు చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి చాలా వరకు అక్కడ క్యాంప్ వేసుకొని వచ్చిన స్వాములకి ఒక అన్నప్రసాదం రూపంగా భోజనం చేపియాలంటే కూడా అక్కడ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తలేదు. యావత్ భారతదేశం నుంచి ఎవ్రీ ఇయర్ 1,50,00,000 పైన స్వామి భక్తులు శబరిమలలో పోయి దర్శనం చేసుకుంటారు. నేను మా రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. LDF ఆ గవర్నమెంట్, ముఖ్యమంత్రి పినరై విజయన్, మీ కాంగ్రెస్కి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ నుంచి అక్కడ వెళ్ళిన స్వాములకి దౌర్జన్యం చేస్తున్నారు, దోపిడీలు చేస్తున్నారు అక్కడ గవర్నమెంట్ వాళ్ళు. మీరు ప్రత్యేకంగా ఆ ముఖ్యమంత్రితో మాట్లాడి భోజనం వ్యవస్థ చేపియండి, దానికి క్యాంప్ వేపియండి, వాటర్ వ్యవస్థ చేయండి. మన తెలంగాణ నుంచి చాలామంది క్యాంప్ వేస్తారు, వాళ్ళకి మీరు పర్మిషన్ తీసుకోండి. కావాలంటే మీరు ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక 5 నుంచి 10 ఎకరాల ల్యాండ్ కూడా తీసుకోండి. తెలంగాణ భవను అక్కడ కూడా తయారు చేయండి. ఏ విధంగా మీరు ఢిల్లీలో తయారు చేస్తున్నారు, అక్కడ కూడా తెలంగాణ నుంచి వెళ్ళిన స్వామిలు ఆ భవన్లో ఉండొచ్చు, వాళ్ళకి ఎట్లాంటి కూడా ఇబ్బంది ఉండదు. ఆ విధంగా ఫస్ట్ మీరు ఒక పని చేయండి. ఇవాళ అక్కడ ఉన్న గవర్నమెంట్ హిందువులకి వ్యతిరేకంగా ఉన్న గవర్నమెంట్, హిందువుల పైన టార్చర్ చేస్తున్నారు. వాళ్ళు స్వామి భక్తులకి వాళ్ళు టార్చర్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు, మా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ప్రత్యేకంగా అక్కడున్న ముఖ్యమంత్రితో మాట్లాడి తెలంగాణ, ఆంధ్ర నుంచి వెళ్ళిన స్వాములకి ఎట్లాంటి కూడా ఇబ్బంది రాకుండా చూడాలని భారతీయ జనతా పార్టీ నుంచి మేము మీకు ఒక నివేదిక చేస్తున్నాం. విశాఖ నగరంలోని ఇండస్ ఆసుపత్రిలో గురువారం జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ప్రమాద సమాచారాన్ని తెలుసుకుని మంత్రి గుడివాడ అమర్నాథ్ తో కలిసి వైవి సుబ్బారెడ్డి ఆసుపత్రికి వెళ్లి అక్కడ పరిస్థితిని సమీక్షించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అగ్ని ప్రమాదం వల్ల తీవ్ర అస్వస్థతకు గురైన వారిని, అలాగే ప్రమాదం జరిగినప్పుడు ఆసుపత్రిలో ఉన్న రోగుల వివరాలను, వారి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదం వల్ల 46 మంది అస్వస్థతకు గురయ్యారని, వారిని KGH విజేత మెడికవర్ ఆసుపత్రికి తరలించి మెరుగైన
మెరుగైన వైద్యం అందించామన్నారు. వీరిలో 20 మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారన్నారు. అగ్ని ప్రమాదం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, ఆపరేషన్ థియేటర్లో షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందిందన్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని సూచించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని వైవి సుబ్బారెడ్డి హెచ్చరించారు. హిందుత్వం పట్ల ఆకర్షితులైన పలువురు అమెరికన్లు గురువారం విశాఖ శ్రీ శారదా పీఠాన్ని సందర్శించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. సనాతన ధర్మం విశిష్టత గురించి స్వరూపానందేంద్ర స్వామిని అడిగి తెలుసుకున్నారు. స్వామీజీని కలిసిన వారిలో జూలీ, టానా అనే యువతులు మాతాంగి, పద్మాక్షి అని పేర్లు మార్చుకున్నారు. మైకేల్ అనే అమెరికన్ తన చేతిపై దేవతామూర్తి చిత్రాన్ని పచ్చబొట్టు వేయించుకొని హిందూ ధర్మం పట్ల అభిమానాన్ని చాటుకున్నాడు. వీరంతా ధర్మం పట్ల ప్రదర్శిస్తున్న ఆసక్తిని చూసి స్వరూపానందేంద్ర స్వామి ఆనందం వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన డాక్టర్ నికోల్ ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్య విధానంపై అధ్యయనం చేసేందుకు వీరంతా విశాఖ వచ్చారు. విశాఖలో చిత్తలూరు ఆయుర్వేద నిలయం వైద్యులు కాశీ విశ్వనాథ తేజస్వ వద్ద శిక్షణ తీసుకుంటూ మెలకువలను నేర్చుకుంటున్నారు. శివలింగం అది పెట్టి రోజు కూడా శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శారదా చంద్రమౌళి దీర్ఘస్వమాయుష్యమారోగ్యమావీధాత్సోభామానం మహీయతే. ధాన్యం ధనం బలం బహుపత్ర. శారదా చంద్రమౌళీశ్వర దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మైకేల్ ఆయన వినాయకుడు ప్రార్థిస్తారు. మిగ్జాం తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తుఫాను బాధితులను ఆదుకోవాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులు, ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జాతీయ విపత్తుగా ప్రకటించి బాధితులకు సహాయం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్ర చేసిన జగన్ సీఎం అయ్యాక జనాల్లోకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.
తుఫాను నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు 30 రూపాయల డబ్బులు, ఎరువులు విత్తనాలు ఫ్రీగా. అట్లా కరువు నివారణ, వరద బాధితులు ఆదుకోవడం, వీటిపైన ధర్నా చేస్తూ ఉన్నాం. మేము ఊరికే ధర్నా చేయడం కాదు, దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో రాష్ట్ర పార్టీ నాయకత్వాన టీములుగా బయలుదేరి అన్ని ప్రాంతాలు పర్యటించింది. నేను కూడా తన సూళ్ళూరుపేట, నెల్లూరు దగ్గర మేము కూడా తిరిగాం. అక్కడ కళ్ళారు చూసాం. వరి పైరు ఇంకొక నెల పోతే పంటకు వచ్చేస్తుంది, అది మొత్తం మునిగిపోయి మగ్గిపోయింది. ఇప్పుడు నీళ్ళు లేకపోతే పైకి రాదు, అది వరి మొత్తం పోయింది. తర్వాత చేపల చెరువులు పోయినాయి, నిమ్మ తోటలు పోయినాయి, వాణిజ్య పంటలు పోయినాయి, ఇవన్నీ పండ్ల తోటలు కూడా పోయినాయి. దాదాపు 18 లక్షల ఎకరాలలో ఈ తుఫాను బాధిత సంబంధించిన సమస్య జరిగిపోయింది. వర్షం లేని చోట కరువు వెళ్తానే వాడుతూ ఉంది. కర్నూలు, అనంతపూరు ఆ ప్రాంతాల్లో కరువు విపరీతంగా ఉంది. అందువల్ల కరువు, అధిక వర్షాలు రెండూ కలిసి రైతాంగాన్ని హతాకురం చేసి పారేసింది. వీళ్ళు ఇప్పుడు ఆదుకోకపోతే సాధ్యం కాదు. ఒక్కొక్క ఎకరా కనీసం 30,000 రూపాయలు మినిమంగా ఖర్చు అయింది. మిరప తోటకైతే ఇంకా ఎక్కువ ఖర్చు అయింది. అయినా సరే ఎకరాకు 30,000 రూపాయలు ఎకరా ఇవ్వాలని చెప్పేసి, తర్వాత గుడిసెలు మొత్తం పోయినాయి. వర్షం నిలవకపోయినా ఆ నీళ్ళల్లోనే ఆ గుడిసెలు ఉంటున్నాయి. దాన్ని వాళ్ళకి భోజనాలు లేకుండా పోతున్నాయి. అందువల్ల అటు గుడిసెలు పోయిన వాళ్ళకి, వరద ప్రాంతాలు మునిగిన వాళ్ళకి, రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చేయడం కష్టమే. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా దీనిలో రావాలి. జాతీయ విపత్తుగా దీన్ని ప్రకటించి దాని ప్రకారం బాధితులకు సహాయం చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ఒక అంచనా వేయలేదు. తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని చెప్పేసి అడగలేదు. అది ఏదో 1000 కోట్లు అని తీయమని చెప్పేసి బిచ్చంగా అడుగుతున్నారు చెప్తే మాకు ఇంత నష్టం చెప్పలే. ఇప్పుడు కేంద్రం నుంచి టీం వచ్చింది, వాళ్ళు పరిశీలిస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచే వాళ్ళకి రిప్రజెంట్ చేయాలి కదా, నష్టం వచ్చిందని చేయడం లేదు. అంటే ప్రజానీకానికి ఇబ్బంది పడుతున్నా సరే కేంద్ర ప్రభుత్వాన్ని కనుసన్నల్లో మంచిగా ఉండడానికే ప్రయత్నిస్తాను తప్ప, నా రాష్ట్ర ప్రజానీకానికి నష్టం వచ్చింది, వరదల్లో కొట్టుకుపోతున్నారు, కరువు నెలతాండవాడుతూ ఉంది, మా ప్రజలను కాపాడండి అని చెప్పి గొంతెంతెత్తుకోవడం లేదు. పైపోతే మన అఖిలపక్షం జరిగితే కేంద్ర ప్రభుత్వం ఏమి చెప్తే దానికి మేము ఆమోదిస్తామని చెప్పేసి అని ఈ వైసీపీ నాయకులు పార్లమెంట్ ప్రకటించారు. విధానం మన మీద భయం ఎందుకు వాళ్ళకి? దీన్ని బట్టి చూస్తుంటే ఈ వరద కరువు సమస్యను పరిష్కారం చేయడంలో, దాన్ని ఆలోచించడంలో ఫెయిల్ అయిపోతున్నారు. ఆయన ముఖ్యమంత్రి కానప్పుడేమో కాలినడకన తిరిగి అందరిని పట్టించుకుని పరామర్శించాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంత జనం సపోర్ట్ ఆయనకు ఉంది కదా, మరి ఎందుకు జనంలోకి రాలేకపోతున్నాడు? హెలికాప్టర్ నుంచి దిగుతున్నాడు, పోతున్నాడు. కనీసం 9 కిలోమీటర్ల దూరం పోవాల్సిన దూరాన్ని కూడా 200 కిలోమీటర్ల హెలికాప్టర్ తిరిగి మన ఆడికి వస్తున్నాడు. ఎందుకంటే హెలికాప్టర్ ఎక్కడ దిగలేదు కాబట్టి పోతున్నాడు. అంటే 9 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి 200 కిలోమీటర్ల హెలికాప్టర్ తిరిగేటువంటి పెద్ద మనిషి ఆయన ప్రజానీకానికి ఏం ఆదుకుంటాడు? ఇది పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాడు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని తక్షణం వాళ్ళ సహాయం కోసం చేయాల్సిన పనులు ప్రకటించి కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా రాజకీయ పరంగా డిమాండ్ చేసే తప్ప సాధ్యం కాదు. మీకు పార్లమెంట్ మెంబర్లు ఎక్కువ ఉన్నారు, ప్రతిపక్షాలు మేమంతా సపోర్ట్ చేస్తున్నాం. అలాంటప్పుడు ఎందుకు కేంద్రాన్ని నిలదీయడం లేదని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అందుకని ఈ ధర్నా ద్వారా స్పందించకపోతే ఇక రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలిపాల్సిన పరిస్థితి. ఇంకో మార్గం లేదు. ప్రజానీకాన్ని సమీకరించి బంద్ చేయడం ద్వారా అంటే కేంద్రాన్ని రాష్ట్రాన్ని కూడా ప్రతిబింబించే పద్ధతుల్లో ఉద్యమం సాగించే మార్గం లేదు. అయితే మనల్ని అరెస్ట్ చేస్తారు, కేసులు పెడతారు, ఏం లేకుండా కేసులు పెడతారు. పెట్టుకొని ఎన్ని కేసులు పెట్టే మాకేం భయం లేదు. ప్రజానీకాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ కేసులకి పోలీసులకి మేము భయపడాల్సిన అవసరం ప్రసక్తి లేదు. పోరాటం సాగించి తీర్థాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆశా వర్కర్లు 36 గంటల మహాధర్నకు పిలుపునివ్వడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలిస్తున్నారు. ఆశా వర్కర్లు ప్రతిఘటిస్తుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శబరిమలలో భక్తులకు సౌకర్యం కల్పించాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన గోషమల్ ఎమ్మెల్యే రాజాసింగ్. విశాఖ ఇండస్ ఆసుపత్రి అగ్ని ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. విశాఖ శ్రీ శారదా పీఠాన్ని సందర్శించిన అమెరికన్లు, స్వరూప నందేంద్ర ఆశీస్సులు తీసుకున్న పలువురు. మిగ్జాం తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో ఏపీ సర్కార్ విఫలం. తిరుపతి కలెక్టరేట్ ఎదుట నిరసనలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.